నమస్తే ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్స్ని ఈఎంఐలో ఇన్స్టాల్మెంట్స్లో ఎలా కొనుక్కోవాలి అండ్ ఫస్ట్ ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా మీరు ఏ విధంగా ఈ కార్డుని యూజ్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవాలనేది ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు కూడా నేను బజాజ్ ఈఎంఐ ఫిన్సర్వ్ కార్డుకి సంబంధించిన వీడియోస్ చేశాను. అందులో మీకు కొంచెం డౌట్స్ క్లియర్ కానివి కూడా ఈ వీడియోలో మ్యాక్స్ ఆ డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ అట్లాగే మీ ఇంటి కోసం కావచ్చు, మీ పర్సనల్ యూజెస్ కోసం కావచ్చు, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో వడ్డీ లేకుండా వితౌట్ ఇంట్రెస్ట్ మీకు ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేసే కార్డు ఇండియాలో ఈ బజాజ్ ఈఎంఐ కార్డు ఒక్కటి మాత్రమే. సో వేరే ఏ కార్డ్స్ కూడా మీకు వితౌట్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్లో ప్రొడక్ట్స్ అయితే ఇవ్వవు. కాబట్టి ఎవరికైతే ఇంటి కోసం కావచ్చు, పర్సనల్ కోసం కావచ్చు, మీరు ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బజాజ్ ఈఎంఐ కార్డుని అయితే అప్లై చేసుకోండి. దీనికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఉండి జస్ట్ 5 minutesలో మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యి అప్లై చేసుకుంటే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ మీకు అప్లికేషన్ ఛార్జెస్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. మీరు వీడియో అనేది స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసి మీకు నచ్చినట్లు అప్లై చేసుకుంటే అక్కడ ఏదైనా మిస్టేక్స్ జరిగితే సో మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఫస్ట్ కంప్లీట్గా చూసి మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఈ కార్డు అనేది యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. టాపిక్లోకి వస్తే ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, కమెంట్ బాక్స్లో కూడా ఇస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్గా బజాజ్ పోర్టల్కి వెళ్తారు. ఈ కార్డుకి అప్లై చేసుకునే ఇక్కడ కనబడుతున్న పోర్టల్కి వస్తారు. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఫుల్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఉన్నట్లు ఫుల్ నేమ్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేయండి. కింద ఆటోఫిల్ డీటెయిల్స్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేయండి. ఆటోమేటిక్గా అందరికీ ఆన్ అయి ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసి కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత స్టెప్లో మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత సిటీ దగ్గర మీరు యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ ఏదైనా సిటీలో ఉంటున్నారనుకోండి, ఆ సిటీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు ఇన్ కేస్ మీరు విలేజెస్లో ఉంటున్నారనుకోండి, ఆ విలేజ్ పేరు ఎంటర్ చేయకండి. మీ విలేజ్కి దగ్గర ఏదైతే సిటీ ఉంటుందో 10 కిలోమీటర్లు 15-20 కిలోమీటర్ల దూరంలో సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడ్ అయితే సాలరీ క్లిక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయినా సరే, వ్యవసాయం చేసుకున్నా సరే, లేకపోతే ఏదైనా బిజినెస్ ఉన్నా సరే, సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోండి. జెండర్ దగ్గర మీరు మేలా ఫీమేలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే జిఎస్టీ నెంబర్ అని వస్తుంది. జిఎస్టీ నెంబర్ అని రాగానే మాకు జిఎస్టీ నెంబర్ లేదు కదా అని చెప్పి అందరు వర్రీ అవ్వకండి. అది ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. సో జస్ట్ కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఆ జిఎస్టీ నెంబర్ బాక్స్ అనేది వదిలిపెట్టేయండి. సో ఇప్పుడు మీకు ఒక లిమిట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. కంగ్రాచులేషన్స్, యువర్ అప్రూవ్డ్ లిమిట్ 1,25,000 అని వచ్చింది. ఇట్లా ఒకరికి 50,000 వస్తుంది, ఒకరికి 1 lakh, ఒకరికి 2 lakhs, ఒకరికి 3 lakhs వరకు కూడా మీకు లిమిట్ అనేది వస్తుంది. సో మీకు లిమిట్ వచ్చిన తర్వాత ఇక్కడికి ప్రాసెస్ ఆపేస్తే మాత్రం మీ కార్డ్ అనేది యాక్టివేట్ అవ్వదు. జస్ట్ కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ లొకేషన్ అనేది అలో చేయమంటుంది, అలో చేసేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది. పాన్ కార్డ్ నుంచి, ఆధార్ కార్డ్ నుంచి మీ అడ్రస్ అనేది తీసుకొని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఉన్న అడ్రస్ ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. లేదు ఇక్కడ ఉన్న అడ్రస్ వేరు, ప్రెజెంట్ మేము ఉంటున్న అడ్రస్ వేరు అంటే అప్డేట్ అడ్రస్ పైన క్లిక్ చేసి మీ కొత్త అడ్రస్ ఇచ్చేసుకోండి, నో ఇష్యూ. నేను ఉంటున్న ఇదే అడ్రస్ కాబట్టి కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత మీరు ఈ కార్డుకి సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కార్డుకి జాయినింగ్ ఫీ ఉంటుంది కదా, సో జాయినింగ్ ఫీ వచ్చేసి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. కార్డు ఫీ 530 రూపీస్, కన్వీనియన్స్ ఫీ 69 రూపీస్, టోటల్ 599 రూపీస్. సో గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా వినండి. చాలామంది ఈ 599 రూపీస్ పే చేయకుండా కొంతమంది కార్డ్ అప్రూవల్ రాక అది వేరే పేజ్కి తీసుకెళ్తే అక్కడ 630, 640 పే చేస్తున్నారు, బజాజ్ ఈఎంఐ కార్డు రాలే అంటున్నారు. నేను చెప్తున్నా ఇక్కడ మీకు కార్డు ఫీ 530 + 69 599 చూపిస్తే మాత్రమే మీకు అది బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అన్నట్టు అట్లా చూపిస్తేనే మీరు పే చేయండి. ఇది కాకుండా మీకు వేరే ఏది వచ్చినా కానీ అమౌంట్ అయితే పే చేయకండి 599 ఎబో వస్తే. సో ఇక్కడ మీరు 599 అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీరు పైన టోటల్ లోన్ లిమిట్ చూసుకోండి. అంటే మీ కార్డ్ లిమిట్ 1,25,000 ఇంతకుముందు నేను చెప్పినట్టు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అనేది 50,000 ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఏదైతే కొనుక్కుంటా అనుకుంటున్నారో ఐటమ్ అది 50,000 లోపు మాత్రమే పర్చేజ్ చేయాలి. మీకు తెలియకుండా ₹1,00,000 పర్చేజ్ చేశారనుకోండి, ఫస్ట్ టైం మీ ఐటమ్ అనేది పర్చేజ్ అవ్వదు, మళ్ళీ కార్డు పనిచేయట్లేదు అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ టైం మీకు లిమిట్ ఎంత వస్తుందో అంతలోపు మాత్రమే మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసేసి ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ఈ 599 రూపీస్ అనేది
అనేది యూపీఐ నుంచి చేస్తారా, అంటే ఫోన్పే గూగుల్ పే నుంచి చేస్తారా, లేకపోతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తారా అని అడుగుతుంది. మీకు ఈజీగా ఉండేది ఏంటంటే యూపీఐ. సో యూపీఐ అంటే ఫోన్పే గూగుల్ పే అందరికీ ఉన్నాయి కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే డెబిట్ కార్డు కూడా సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయండి. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, బిమ్, పేటీఎం చాలా ఆప్షన్స్ వచ్చాయి. అందరూ యూజ్ చేసేది ఫోన్పే కాబట్టి ఫోన్పే పైన క్లిక్ చేస్తున్నా. అది ఆటోమేటిక్గా ఫోన్పేకి అయితే రీడైరెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ విధంగా సెకండ్స్ వస్తాయి. ఇలా సెకండ్స్ వచ్చిన తర్వాత మీకు పైనుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫోన్పే నుంచి 599 రూపీస్ పే చేయండి అని నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ పే పైన క్లిక్ చేసేసి మీరు మీ ఎంపిన్ ఎంటర్ చేశారంటే ఫోన్పే ఎంపిన్ ఉంటుంది కదా, పాస్వర్డ్, అది ఎంటర్ చేసేస్తే మీకు 599 రూపీస్ అనేది పేమెంట్ సక్సెస్ఫుల్గా మీ అకౌంట్లో నుంచి కట్ అయ్యి ఇక్కడ పే అయితే అయిపోతాయి. తర్వాత మీకు ఇక్కడ యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఇంకొక లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీ కార్డును యాక్టివేట్ చేసుకోవడం. ఈ మ్యాండేట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవడం. ఈ మ్యాండేట్ అంటే ఏంటి అంటే ఆటో డెబిట్. సో మీరు ఫ్యూచర్లో ఏదైనా ఐటమ్ తీసుకున్న తర్వాత ఆ ఐటమ్కి మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుద్ది కదా, ఆ ఈఎంఐ అమౌంట్ అనేది ఏ బ్యాంక్లో నుంచి కట్ అవ్వాలో మీరు ఇక్కడ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కార్డుని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ మంత్లీ ఈఎంఐకి మీ ఇంటికి కలెక్షన్కి రారు కదా, ఆటోమేటిక్గా బ్యాంక్లో నుంచి కట్ అవుద్ది కదా. సో ఆ బ్యాంక్ లింక్ చేసుకోవాలి. దానికోసం ఏం లేదు, ఇక్కడ జస్ట్ కిందికి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకొని యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు ఏ బ్యాంక్ని లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అకౌంట్ నెంబర్ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, మిస్టేక్ చేయకండి. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంటా మీది కరెంట్ అకౌంటా. సో మాక్సిమం అందరికి సేవింగ్సే ఉంటుంది కదా, సేవింగ్స్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, అకౌంట్ టైపు ఇవి మీకు కన్ఫర్మేషన్ అక్కడ ఇస్తాయి, చూసుకొని చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ మోడ్ అని ఉంటుంది కింద, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో డెబిట్ కార్డ్ అనేది చాలా ఈజీ. అంటే ఈ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా అవి మీదే అని వెరిఫై చేసుకోవడానికి మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ వెరిఫై చేసుకోవాలి. మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్ళండి. చాలామందికి నెట్ బ్యాంకింగ్ మీద అవగాహన ఉండదు, బట్ ఏటీఎం కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కదా, ఏటీఎం కార్డ్ అన్నా డెబిట్ కార్డ్ అన్నా ఒకటే. సో డెబిట్ కార్డ్ క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత కింద డెబిట్ కార్డ్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఉంటుంది, ఐ అగ్రీ బాక్స్ ఉంటుంది, టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ మ్యాండేట్ డీటెయిల్స్ వస్తాయి. సో కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం కార్డ్ నంబరు ఎంటర్ చేయండి. కింద ఆ కార్డుకి సంబంధించిన ఎక్స్పైరీ మంత్, ఇయర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఆ కార్డుకి సంబంధించిన సివివి అంటే ఆ కార్డుకి బ్యాక్ సైడ్ 3 సివివి నెంబర్లు ఉంటాయి, అవి ఎంటర్ చేసేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఈ మ్యాండేట్ ప్రాసెస్ అనేది ఇది సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసినట్లు అయిపోతుంది. ఇక్కడ ఆథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తే మీ ఓటీపీ కానీ మీరు ఇచ్చిన డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ అవన్నీ కరెక్ట్ అన్నట్లు. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపించినట్లు ఈ మ్యాండేట్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి రావాలి. అట్లా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ కూడా బ్యాక్ అదంతా క్లిక్ చేయకండి. మీరు ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ కూడా బ్యాక్ ఇవ్వకండి, ఆటోమేటిక్గా అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ పేజ్ అనేది వచ్చేదాకా మీరు బ్యాక్ ఇవ్వకండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ ఈ మ్యాండేట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్లు. సో ఈ మ్యాండేట్ అయితేనే మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఫ్యూచర్లో ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఈ మ్యాండేట్ అవ్వట్లేదు. ఈ మ్యాండేట్ అవ్వని వాళ్ళు మీ నియరెస్ట్ బజాజ్ ఫిన్సర్వ్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్కి వెళ్ళి మీ ఈ మ్యాండేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవి ఇచ్చి సిగ్నేచర్ చేసేస్తే మీ ఈ మ్యాండేట్ అనేది అయిపోద్ది. లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు కూడా వాళ్ళు అక్కడ సిగ్నేచర్ తీసుకుంటారు కదా, అప్పుడు కూడా మీకు ఈ మ్యాండేట్ అనేది అయిపోద్ది. సో తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే వ్యూ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో కార్డుకి అప్లికేషన్ ప్రాసెస్ చెప్పారు బాగానే ఉంది, బట్ ఈ కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత మేము ప్రొడక్ట్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఆఫ్లైన్లో కొనుక్కోవాలా, ఆన్లైన్లో కొనుక్కోవాలా. సో అది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా. ఇక్కడ ఇన్స్టా ఈఎంఐ కార్డు ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఫస్ట్ ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్స్ 1.5 lakh పార్ట్నర్ స్టోర్స్ ఉన్నాయట, 4000 సిటీస్లో వీళ్ళవి, అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బజాజ్ మాల్, వీళ్ళదే బజాజ్ మాల్ వెబ్సైట్ ఉంటుంది. అండ్ చాలా సిటీస్లో బజాజ్ మాల్స్ అనేది ఇప్పుడు అవుతున్నాయి, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో కూడా. ఆ బజాజ్ మాల్లో కూడా మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనేది ఈఎంఐలో తీసుకోవచ్చు అట. అండ్ తర్వాత లీడింగ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, యాత్ర, క్రోమా, రిలయన్స్ డిజిటల్ ఇట్లాంటి వాటిలో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ పెట్టారు చూడండి, ఫ్రమ్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఆన్వర్డ్స్, సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి మాత్రమే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మేక్ మై ట్రిప్, క్రోమా, రిలయన్స్ వీళ్ళ దగ్గర మనం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం వీళ్ళు బజాజ్ మాల్లో అయినా చేయాలని మెన్షన్ చేశారు, లేకపోతే ఆఫ్లైన్ స్టోర్స్, మీ దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, క్రోమా కానీ అట్లాంటి స్టోర్లో అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం ఆఫ్లైన్ ఆర్ బజాజ్లో చేసేసి సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి అమెజాన్
అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేను కూడా మీకు హైడ్ చేయాల్సింది ఏమీ లేదు, ఇక్కడ ఉన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఫస్ట్ ప్రోడక్ట్ మీరు బయట తీసుకొని లేకపోతే బజాజ్ మాల్లో తీసుకోండి. సెకండ్ ప్రోడక్ట్ నుంచి మీ ఇష్టం వచ్చిన దగ్గర అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా మీరు ఈ కార్డ్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ కార్డ్కి అప్లై చేసుకొని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్కి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.